హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డిన్నర్లో స్పెషల్ అయితే చికెన్ కర్రీ అనమాట. ఎప్పుడు నాన్ వెజ్ తెచ్చినా మా హస్బెండే కుక్ చేస్తాడు. అండ్ ఈరోజు చికెన్ కూడా మా హస్బెండే కుక్ చేసిండు. ఇంకా చికెన్ తెచ్చిన ప్రతిసారి వాళ్ళ చిన్న మరదలను అయితే కాల్ చేసి పిలుస్తాడు. అంటే మా చెల్లి అనమాట, చిన్న చెల్లి. ఇంకా చికెన్ అంతా ఫస్ట్ మంచిగా వాష్ చేసుకొని దాంట్లో మళ్ళీ కొంచెం పసుపు ఉప్పు వేసి మంచిగా కలిపి వాష్ చేస్తాడు. దాన్ని ఒక 2-3 టైమ్స్ అయినా నీట్గా వాష్ చేస్తాడు చికెన్ అంతా. కుకింగ్ అయితే మంచిగానే చాలా నీట్‌గా చేస్తాడు గానీ, ఇంకా కిచెనే మొత్తం గందరగోళం చేసి పెడతాడు. తర్వాత నేనే సర్దుకోవాలి అదంతా. అంటే ఎక్కడి నుంచి తీసిన వస్తువులు అక్కడ పెట్టడనమాట. ఆనియన్ కోసిన దాని పొట్టు అవన్నీ నేను మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఆనియన్ కూడా మనం ఆలు స్లైస్ చేస్తాం కదా, దాంతోని స్లైస్ చేసుకుంటాడు. మంచిగా సన్నగొస్తది అండ్ ఫాస్ట్‌గా కూడా అయిపోతది. ఇంకా కొంచెం ప్యాన్‌లో ఆయిల్ ఏసి హోల్ గరం మసాలా, ఆనియన్, పచ్చిమిర్చి ఏసి దాన్ని ఫ్రై చేసుకోవాలి. హోల్ గరం మసాలా పౌడర్ కూడా ఏస్తాడు మళ్ళీ. కానీ ఫస్టే బిర్యానీ ఆకు ఏస్తాం కాబట్టి దాంతో పాటు లైట్‌గా ఏస్తాడు. జింజర్ గార్లిక్ పేస్ట్ ఏసుకోవాలి అది ఫ్రై అయినంక. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే నాన్ వెజ్ వండినప్పుడు ఎప్పటిదప్పుడే కొంచెం తీసుకొని పేస్ట్ చేసి ఏసేస్తాము. అండ్ దాని తర్వాత వాష్ చేసి పెట్టిన చికెన్ ఏసి ఆ జింజర్ గార్లిక్ మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి చికెన్ అంతా మంచిగా. ఇంకా గరం మసాలా పౌడర్ ఇది ఫస్టే ఏసేస్తాడు ముక్కకంతా గరం మసాలా పట్టాలని. ఇంకా లాస్ట్‌కి వాటర్‌లో ఏసినప్పుడు ఏస్తే మాత్రం పట్టదది. ముక్క మొత్తం వైట్‌గా ఉప్పు, కారం లేకుండా ఉంటది. కొంతమంది వండితే ఎట్లుంటదంటే వాటర్ పోయంగానే ఇంకా ఉప్పు, కారం అంతా వాటర్‌లో సపరేట్ అయిపోతది. చికెన్‌కైతే ఉండదు. సో, అన్నీ ఫస్టే ఆయిల్‌లోనే ఫ్రై చేసుకోవాలి కొంసేపు మనము. ఇంకా లైట్‌గా పసుపు, కారం ఏసుకుంటాం. కారం అయితే మేము కొంచెం ఎక్కువనే ఏసుకుంటాం. తింటాం కారం స్పైసీగానే. అండ్ దాని తర్వాత కొంచెం సాల్ట్, గరం మసాలా ఏసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి దాన్ని. ధనియాల పొడి కూడా ఏసేసుకోవాలా. ఇంకా ఉప్పు, కారం అంతా మంచిగా పట్టేలాగా చికెన్‌ని మిక్స్ చేసుకోవాలి. ఆయిల్‌లోనే కొంచెం ఒక 5 మినిట్స్ అట్లా ఉప్పు, కారం ఏసినాక కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెం వాటర్ ఏస్తే అడుగంటకుండా ఫ్రై అయిపోతది చికెన్ మొత్తం ఉప్పు, కారం పట్టుకొని. చికెన్ అయితే తక్కువ క్వాంటిటీదే కాబట్టి చూసేసుకోండి మీరు అన్ని మసాలాలు. ఇంకా అది మంచిగా ఫ్రై అయిపోయి ముక్కకంతా ఉప్పు, కారం పట్టినాక లైట్‌గా కొంచెం టమాటో ఏసుకోవాలి గ్రేవీ కోసం. టమాటోస్ అన్నీ కొంచెం సాఫ్ట్ అయిపోయేదాకా కుక్ చేసుకోవాలనమాట. టమాటోస్ అన్నీ సాఫ్ట్ అయిపోయాక ఇంకా గ్రేవీకి మనకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే ఏసుకొని, ఆ వాటర్ అంతా ఒక బాయిల్ వచ్చిన తర్వాత కొంచెం చికెన్ మసాలా, ఇంకా పైనుండి కొత్తిమీర ఏసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలా. ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టి చికెన్‌ని కుక్ చేసుకుంటే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతది సింపుల్‌గా. అండ్ అది వండుతుంటేనే స్మెల్ అయితే మస్తు వస్తుండే కానీ నేను తినలేదు. ఇంకా రైతా కూడా చేసేసిండు లాస్ట్‌కి. ఫస్ట్ పెరుగుని ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకొని దాంట్లో ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటో అన్నీ ఏసి మిక్స్ చేసిండు. ఉంటే అయితే కుకుంబర్ కూడా ఏస్తాడు మంచిగా సల్వా కాబట్టి. వాటర్ అయితే ఎక్కువ వేసుకోము మేము. వేసుకోవాలి కాబట్టి ఇంకా సల్వా అది. వాటర్ వేయకపోతే చాలా వేడనమాట పెరుగులో. లైట్‌గా వాటర్ ఏసుకొని కొంచెం సాల్ట్ ఏసుకొని ఇంకా దాన్ని మంచిగా చిలక్కొడతాడనమాట అదంతా మిక్స్ అయ్యే వరకు. అట్లా చేస్తేనే కొంచెం బురుగు వచ్చి నీట్‌గా అయిపోతది. అదొక 1 డేలో తినేస్తాం మేము అంతే. ఎందుకంటే టమాటో ఏసినాం కాబట్టి అది ఎక్కువ రోజులు ఉండదు. అదొక పూటకే అయిపోతదనమాట. ఇంకా వేడి వేడి రైస్ ఏసుకొని, చికెన్ ఏసుకొని, మళ్ళీ దాని పక్కకి ఆనియన్, ఇంకా పెరుగు ఏసేసుకొని చికెన్ కర్రీ తింటే అయితే సూపర్. ఇంకా నేనైతే మిస్ అయిపోయినా ఈసారి. నెక్స్ట్ టైం మళ్ళీ నాది అయిపోయినాక పూజలు కంపల్సరీ చేపించుకొని తింటా. అప్పుడు రెసిపీ పెడతా. ఇంకా నేను తినేది కూడా వీడియో పెడతా. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.